హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఈ తమ్నెల్లో చూస్తున్నట్టుగా సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు ఇచ్చింది 2022 కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి. 2022లో వచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి 2023లో మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. దాంట్లోని 13 రాంగ్ క్వశ్చన్కి సంబంధించి మొన్న ఒక సంచలనమైన తీర్పు అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఏంటంటే, పోలీస్ కానిస్టేబుల్ నియామకం 2 నెలల్లో పూర్తి చేయండి, వివాదాస్పద ప్రశ్నల నిపుణుల కమిటీకి పంపించండి, సుప్రీంకోర్టు ఆదేశం, హైకోర్టు తీర్పుకు సమర్థన, పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని చెప్పేసి చెబుతూ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏంది అసలు ఆల్రెడీ అప్పుడు సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ వీళ్ళంతా డ్యూటీ చేస్తున్నారు కదా, ట్రైనింగ్ అయిపోయి అసలు ఏంది పరిస్థితి మరి అని అన్నప్పుడు మనకి ఏదైనా జరగవచ్చు ఫ్రెండ్స్. మనకు సింపుల్ ఎగ్జాంపుల్, వెస్ట్ బెంగాల్లో దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు అయిన తర్వాత ఆ జాబ్లను రద్దు చేయడం జరిగింది. సో ఇది చాలా పెద్ద స్కామ్, బట్ మనకు అంత తీవ్రమైన సమస్య లేదు. ఎవరైతే ప్రస్తుతం జాబ్ చేస్తున్నారో వారి ఉద్యోగాలకైతే ఎలాంటి సమస్య లేదని నేను భావిస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పుడు తీర్పు ఇచ్చిందో ఆ 13 క్వశ్చన్లను ఓయూకి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీకి పంపాలి. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్ని క్వశ్చన్లు నిజంగా రాంగ్ ఉన్నాయి, ఎన్ని కరెక్ట్ ఉన్నాయని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత మార్కులు యాడ్ చేసేది ఉంటే యాడ్ చేసి మొత్తం ప్రాసెస్ ఫైనల్ చేసి రిజల్ట్ ఇవ్వాలని డివిజన్ బెంచ్ చెప్పింది. కానీ అది ఇంప్లిమెంట్ కాలే. దాన్ని మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అదే తీర్పుని పాటించాలి, ఒక 4 వారాలలోపు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మనము అసలు ఈ హైకోర్టు స్టే ఎప్పుడు ఇచ్చింది, తర్వాత అసలు రిజల్ట్ ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి డ్యూటీలో ఎలా జాయిన్ అయ్యారు, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు బోర్డుకి వ్యతిరేకంగా విద్యార్థులకు అనుకూలంగా ఎందుకు ఇచ్చిందనే అంశాన్ని మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సో మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు అక్టోబర్ 4, 2023 నాడు మన కానిస్టేబుల్కి సంబంధించి రిజల్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 5 రోజులు అనగా 9వ తారీఖు అక్టోబర్ 9 నాడు మనకు హైకోర్టు దీని మీద స్టే ఇవ్వడం జరిగింది. సో కోర్ట్ నెంబర్ 31లో జస్టిస్ మాధవిలత మేడం గారు దీని మీద స్టే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్టే అంటే ఏంటంటే, మనకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావచ్చు, ఈ మెడికల్స్ ట్రైనింగ్ సంబంధించి అన్ని ఆపివేయాలి అని చెప్పేసి. అయితే ఇది మనకు మాధవిలత మేడం గారు ఇచ్చిన తీర్పు అనేది మన స్టూడెంట్స్కి చాలా అనుకూలమైన తీర్పు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 4 క్వశ్చన్లు ఏంటనేది చూస్తే మనకు ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్ వల్ల ఈ 4 మార్కులు అందరు కలపాలని చెప్పారు. సో అది చూస్తే సెట్ నెంబర్ సిలోని క్వశ్చన్ నెంబర్ 57, 122, 130 అండ్ 144. సో అయితే మనకు ఈ పోలీస్ బోర్డు ఏం చేసిందంటే, ఈ తీర్పుతో విభేదించి డివిజన్ బెంచ్కి వెళ్ళింది. అప్పుడు డివిజన్ బెంచ్లో కోర్ట్ నెంబర్ 27లో జస్టిస్ షావలి సార్ కూడా సేమ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే మళ్ళీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అడ్వకేట్స్, మన విద్యార్థుల తరఫున అడ్వకేట్స్ రచిత మేడం కావచ్చు, రమేష్ చిల్లా సార్ కావచ్చు, అందరు ఇంకా కొంతమంది కలిసి ఈ 4 క్వశ్చన్లు కాదు రాంగ్ ఉన్నాయి, 13 క్వశ్చన్లు ఉన్నాయి మొత్తం అని చెప్పేసి వీళ్ళు వాదనలు వినిపించారు. సో ఈ నేపథ్యంలో ఈ 13 క్వశ్చన్లు ఏవనేది చూస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దీంట్లో ఒక క్వశ్చన్ 57 అనేది మనకు పారాదీప్ అనే క్వశ్చన్కి సంబంధించి. సో ఇది జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అయింది కాబట్టి దాన్ని రాంగ్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి డిలీట్ చేశారు. సో ఒక్కదాన్ని డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్న ఈ సెట్ నెంబర్ సిలోని ఈ 12 క్వశ్చన్ నెంబర్లు రాంగ్ అని చెప్పేసి మన లాయర్స్ అయితే వాదనలు వినిపించడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే, ఈ 12 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో రాంగ్ అని, ఈ 12 క్వశ్చన్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీకి పంపాలి. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మేరకు ఫైనల్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పింది. కానీ మళ్ళీ మన పోలీస్ బోర్డు ఆగుతుందా? ఆగదు. పోలీస్ బోర్డు ఏం చేసిందంటే, మళ్ళీ దాంతో విభేదించి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఫ్రెండ్స్, మనకు జనవరి 4, 2024 నాడు ఒక తీర్పు ఇచ్చింది. సో ఆ క్వశ్చన్స్ని ఓయూ ఎక్స్పర్ట్ కమిటీకి పంపి నిర్ణయం తీసుకోవాలని. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు, సడన్గా 29 రోజుల్లోపు ఏమైందంటే సుప్రీంకోర్టు ఆ స్టేని ఎత్తివేయడం జరిగింది. ఎప్పుడు? ఫిబ్రవరి 3వ తారీఖు నాడు స్టే ఎత్తేసారు. స్టే ఎత్తేయడంతో ఏమైందంటే ఫ్రెండ్స్, ఏదైతే ముందు ఈ ప్రాసెస్ అంతా ఆపేశారు కదా, ఈ మెడికల్ టెస్ట్ కానీ ట్రైనింగ్ కానీ ఇదంతా, ఈ స్టే ఎత్తేయడంతో వెంటనే ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ రీస్టార్ట్ అయింది. అంటే చూడొచ్చు ఇక్కడ మనకు ఎంత స్పీడ్ చేయడం జరిగిందంటే, ఫిబ్రవరి 5 నాడు మెడికల్ టెస్ట్ స్టార్ట్ అయినాయి,
ఫిబ్రవరి 2021 నాడు ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు అక్టోబర్ 21వ తారీఖు నాడు సో ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పిఓపి అంటే పాసింగ్ అవుట్ పరేడ్ ఉంటుంది కదా, అది కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత అభ్యర్థులు వెళ్ళి వారి వారి యొక్క పోస్టింగ్లో జాయిన్ అయ్యారు, ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో మొన్న 9వ తారీఖు నాడైతే మనకు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. సో మనం ఫస్ట్ ఇక్కడ చూసిన ఈ ఫోటోలో చూస్తున్నది అదే. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడదాం దాంట్లో ఏముందనేది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ దీని మీద కొత్తగా ఆర్డర్స్ అయితే ఏమి ఇవ్వలేదు సుప్రీంకోర్టు, కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని సమర్థిస్తూ 4 వారాల లోపు ఓయూ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ని పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ తీర్పు మనకు స్టూడెంట్స్కి ఎవరైతే మెయిన్స్లో నష్టపోయారో ఈ రాంగ్ క్వశ్చన్స్ వల్ల వారికి 100% అనుకూలమైన తీర్పు అని చెప్పొచ్చు. సో వారు దాదాపు 1.5 ఇయర్ నుంచి డబ్బులు ఖర్చు చేసుకుంటూ చాలా కష్టపడడం జరిగింది. సో వారైతే సక్సెస్ అవ్వడం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఎవరైతే జాబ్ చేస్తున్నారో దీని కింద సెలెక్ట్ అయ్యి కానిస్టేబుల్గా వారికి ఏదైనా వారి జాబ్స్ పోతాయని చెప్పేసి కొందరికి డౌట్ ఉంది. బట్ ఆ డౌట్ అవసరం లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇక్కడ చూడవచ్చు, పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సింపుల్గా అసలు ఈ తీర్పు అనేది కూడా ఎవరైతే కోర్టుకు వెళ్ళారో అభ్యర్థులకే వర్తిస్తుందా, లేకుంటే అభ్యర్థులకు అందరికీ ఎగ్జామ్ రాసిన మెయిన్స్ రాసిన అందరికీ వర్తిస్తుందా అనేది కూడా మనం ఇప్పుడు కొంచెం చెప్పడం కష్టము. ఎందుకంటే ఈ 4 వారాలు కంప్లీట్ అయిన తర్వాత మనకు దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఓవరాల్గా మనకు సుప్రీంకోర్టు 2022 కానిస్టేబుల్ నియామకాలపైన జరిగిన 12 రాంగ్ క్వశ్చన్లపై ఇచ్చిన తీర్పు. సో అప్పుడు హైకోర్టు చెప్పినప్పుడే ఓయూ ఎక్స్పర్ట్ కమిటీ నియమించారు, కానీ ఆ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు కూడా ఇచ్చి ప్రాసెస్ కంప్లీట్ చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది మనకు కానిస్టేబుల్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.